వానకాలం వస్తుందనగానే ఊళ్ళల్లా ఇండ్లు సదిరిస్తుంటారు. గుడిసెలైతే గడ్డిగప్పుడు, గూన పెంకలైతే కొత్త గూనెలు వేరుసుడి వేస్తుంటారు. ఆనొచ్చినప్పుడు చూద్దాం తీయని లాపరవ వేసిరా అంటే ఇల్లంతా బొయ్య ఉరుస్తుంటది. ఇక అప్పుడు పల్లాలు, గిన్నెలు, బేసన్లు, డబ్బాలు, షెంబులు, గిలాసుల కాంచెలి పర్వాలు ఇల్లంతా. అదే బంగ్లా కట్టుకుంటే ఇంత తిప్పలుండది. అట్లా అని అత్తరబుత్తర కట్టిండ్రనుకో ఇగో గిట్ల అవుతుంది. ఇంతొక డబ్బా పెడితే చక్కగా చండ్ల పడుతున్నాయి నీళ్ళ సుక్కలు. హే ఇల్లన్నాక ఉర్వదానేరు. వెనకటెన్నడో గట్టిన బంగులైతే ఏమో అనుకుందుము. మళ్ళా అది అట్టుటి బంగ్ల సుత కాదుల్లో, కొద్దు పార్లమెంటు లాబీలనే 1200 కోట్లకు మీదనే ఖర్చు పెట్టి గట్టి నిరుడే చాలు చేస్తే ఏడాది కాకముందే లీక్ అవుతుందన్నట్టు. హూకుంటారా? ఈడియోలు గుంజి సోషల్ మీడియాలకు ఎక్కిస్తున్నారు కాంగ్రెస్ ఎంపీలు. బయట పేపర్ లీకులు, లోపట వాటర్ లీకులని ఎడ్డించుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఆన ఆగకుండా దంచే వరకు లీకులన్నీ బయటపడుతున్నాయి అన్నట్టు. అటు అయోధ్య రామాలయం గట్టిసుత 6 నెలలు కాకముందే ఉరుసుడు పెట్టే. ఇప్పుడేమో ఇది అదంటే ట్రస్ట్ వాళ్ళు కట్టించిరి. ఇది పబ్లిక్ పైసలతోని కట్టిందాయే. సూడుర్రి సక్కదరమని ప్రతిపక్షాలు ఎడ్డియబట్టే. ఇంకింత గట్టిగా దంచితే తూట్లు పడ్డ ఛత్రి పట్టుకొని ఆనల నిలబడ్డట్టే అవుతుండొచ్చు పో పార్లమెంటు.